ఆర్థిక మంత్రి భట్టి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సభ్యులంతా వారి ఆలోచనల్ని, వారి సూచనల్ని, వారి యొక్క అనుభవాన్ని కూడా సభ దృష్టికి మీ ద్వారా తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున చాలా గంటలు దీనిపైన చర్చ జరిగింది. అధ్యక్ష, మనం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టుకున్నటువంటి బడ్జెట్ పైన సుదీర్ఘంగా జనరల్ డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. అట్లాగే డిమాండ్స్ పైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అప్రాపరేషన్ బిల్ పైన కూడా సభ్యులందరి అభిప్రాయాలు చెప్పారు అధ్యక్ష. సరే, కొద్దిమంది కొన్ని రాజకీయ కారణాల చేత బాగుందనో బాగలేదనో చెప్తూనే వారు కొన్ని సూచనలు చేశారు. కొద్దిమంది ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ అని, దీని ద్వారా భ్రమలు లేకుండా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం లేకుండా జరిగేటువంటి బడ్జెట్ అని చెప్పిన దాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం బడ్జెట్ రాబడి, ఖర్చు ఏ శాఖలకి ఎంత కేటాయించుకుంటున్నాం, అది ఎంత అర్థవంతంగా ఉందా లేదా, అవసరానికి తగ్గట్టుగా ఉందా లేదా అనేదే సుదీర్ఘంగా మనం చర్చించుకుంటాం అధ్యక్ష. ఈ రాష్ట్రం కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం అధ్యక్ష. చాలా కోరికలు, ఆశలు, చాలా లక్ష్యాలు, చాలా మార్పులు, చాలా గొప్పగా ఎదగాలని, ఆత్మగౌరవంతో బతకాలని తెచ్చుకున్నటువంటి రాష్ట్రం అధ్యక్ష. సో ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి బడ్జెట్ల పైన చర్చ జరిగినప్పుడు సహజంగా మనకు వచ్చినటువంటి రాబడిని, పెడుతున్నటువంటి ఖర్చుని, మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా మనం ఖర్చు చేసుకుంటున్నామా, కేటాయించుకుంటున్నామా, వాళ్ళ కేటాయించుకున్నటువంటి నిధుల్ని వాటి కోసమే ఖర్చు పెడుతున్నామా, ఇంకా దేనికోసమైనా ఖర్చు పెడుతున్నామా అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో జరుగుతూ ఉంటాయి, జరగాలి కూడా అధ్యక్ష. అలా జరిగే ప్రక్రియలో చాలా అంశాలు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. కొద్దిమంది ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటారు, కొద్దిమంది వారి అవసరాల కోసం మాట్లాడుతూ ఉంటారు, కొద్దిమంది ఇంకా రకరకాలైనటువంటి రాజకీయపరమైన ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. సరే, ఏం చేసినా అంతిమంగా ఈ సభ పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసమే చర్చ జరగాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆశ. తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు నెరవేరాలనేదే మా అందరి ఆకాంక్ష అధ్యక్ష. అందులో భాగంగానే నేను మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా కొన్ని విషయాలు లోతుగా ప్రతి సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్, జరిగిన ఖర్చు, మిగిలిపోయిన నిధులు అన్నీ కూడా కూలంకషంగా చెప్పాను. నేను మళ్ళీ వాటి లోతుల్లోకి వెళ్ళను. కానీ మొత్తం కలిపి ఒకటే మాటలో ఒక జిస్ట్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఉదాహరణకి 10 సంవత్సరాలకి మనం ఖర్చు పెట్టినటువంటి నిధులు ఎవరి కోసం ఖర్చు పెట్టాం, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది, ప్రపోజ్ చేసినటువంటి నిధుల్ని ఏ సెక్షన్స్ కోసం, టార్గెట్ గ్రూప్స్ కోసం అయితే మనం పెట్టామో వాళ్ళ కోసం పెట్టామా లేదనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. మొత్తం బడ్జెట్లో 3,21,257 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టకపోతే ఆ ఖర్చు పెట్టినటువంటి నిధులంతా కూడా ఏ వర్గాల కోసం కేటాయించి, ఆ కేటాయింపబడినటువంటి వర్గాలకు జరిగిన నష్టమేంటో 10 సంవత్సరాలు అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఖర్చు పెట్టకపోతే రాబడలేదు కాబట్టి ఖర్చు పెట్టలేదు, రైట్. ఆ ఖర్చు పెట్టినటువంటి టార్గెట్ గ్రూప్స్ ఎవరు అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఒక దశాబ్ద కాలం తర్వాత. అలా చూసుకుంటే అధ్యక్ష, నాకు తెలిసి టోటల్గా ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ మీద పెట్టినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో
ఆ నిధులనే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఉదాహరణకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ చైల్డ్ అండ్ మైనార్టీ దీనికి సంబంధించి దాదాపు చెప్తాను, హరీష్ రావు గారు అన్నీ చెప్తాను, అవి కూడా చెప్తాను, తప్పనిసరిగా చెప్తానండి. తొందరగా పడతారు, ఇప్పుడే కదా మొదలుపెట్టింది. 70,474 కోట్లు అధ్యక్ష, నాట్ 1 రూపీ అధ్యక్ష. వీళ్ళు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేటువంటి పేరు చెప్పి రాబోయే సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించి ఖర్చు పెడతామని చెప్పినటువంటి మాట నాకు ఇంకా ఇప్పటికి కూడా గుర్తే అధ్యక్ష. కానీ 70,000 కోట్ల రూపాయల అధ్యక్ష పెట్టకుండా, కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకుండా వదిలేసినటువంటి లెక్కల అధ్యక్ష. అంటే మనం బడ్జెట్, నేను ఎందుకు చెప్తున్నా అంటే బడ్జెట్ మనం పెట్టుకొని ఆ బడ్జెట్లో ప్రపోజ్ చేసినటువంటి సెక్షన్స్కి ఆ డబ్బులు ఖర్చు పెట్టకపోతే అంతిమంగా ఎవరు నష్టపోతారు అధ్యక్ష? ఎవరికైతే కేటాయించామో వాళ్ళకి ఆ నిధులు రాకపోతే వాళ్ళు నష్టపోతారు. మొన్ననే అధ్యక్ష ఈ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ కాస్ట్ సర్వే కూడా చేపించాము అధ్యక్ష మేము. సార్ దాని లెక్కలు కూడా వస్తాను నేను. ఈ రాష్ట్ర జనాభా పెద్ద ఎత్తున దాదాపు 80-86% ఈ వర్గాలే ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ నిధుల్లే కోత కోసారు, 10 సంవత్సరాలు ఖర్చు పెట్టుకుని వదిలేశారు. అందుకే ఈసారి అలా కాకుండా ఉండాలని సంవత్సర కాలంలో మాకు వచ్చినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలు పెంచకుండా కరెక్ట్గా మాకు రాబడి ఎంత వస్తుందో అంతకే మేము ప్రపోజ్ చేస్తాం. ఒక కేవలం 4-5% అటు ఇటుగా ఉంటే దాన్ని కూడా ఏదో రకంగా పోగేసుకొని, నిధులు పోగేసుకొని దాన్ని కూడా కేటాయించిన నిధులు సంపూర్ణ ఖర్చు పెడతామనేటువంటి ఉద్దేశంతోనే మేము లాజికల్గా ఆలోచన చేసి అడ్డగోలుగా ఈ బడ్జెట్ని పెంచకుండా వాస్తవ రూపేణ ఈ బడ్జెట్ని వచ్చే ఆదాయానికి, ఖర్చు పెట్టాల్సిన దానికి, టార్గెట్ గ్రూప్స్కి ఏమేం కావాలో సంపూర్ణంగా పెట్టి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాము అధ్యక్ష. నేను దానికోసం ఈ ఉపోద్ఘాతం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక్కొక్కళ్ళకి దేనికి ఎంత వారు ఈ సంవత్సరం కూడా చెప్పాలని అంటున్నారు అధ్యక్ష. నేను ఒక్కొక్క వెల్ఫేర్ శాఖకు సంబంధించి కూడా మీరు ఎంత ఖర్చు పెట్టలేదో కూడా చెప్తాను. నేను బీసీ వెల్ఫేర్కి సంబంధించి 13,320 కోట్లు అధ్యక్ష. మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి 3,542 కోట్లు అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి 42,034 కోట్లు, అంటే 55% ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఇలా అన్ని శాఖలకు సంబంధించి 70,474 కోట్లు ఇలా వదిలేశారు అధ్యక్ష. ఇలా వదిలేస్తే మేము ఆలోచన చేసాము ఇలా చేయకూడదని. ఆలోచన చేసి చాలా పకడ్బందీగా పక్కాగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సంవత్సరం పెట్టినటువంటి ఖర్చులు కూడా బయటికి తీశాను అధ్యక్ష. ఈ సంవత్సరం వచ్చినటువంటి రాబడి నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను వారికి. ఈ సంవత్సరం వచ్చినటువంటి రాబడి అట్లాగే గతంలో ఆ 3 నెలలకు వచ్చినటువంటి రాబడిని కూడా కలుపుకొని చెప్తా ఉన్నాను నేను. స్టేట్ ఓన్ రెవెన్యూ 1,58,789 కోట్లు, సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ గ్రాంట్స్ కలిపి 50,034 కోట్లు, బారోయింగ్స్ 73,269 కోట్లు, మొత్తంగా 2,82,092 కోట్లు అధ్యక్ష. వీటిలో శాలరీస్కి 80,106 కోట్లు, ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ 88,564 crores, అదర్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1,32,906 కోట్లు, టోటల్గా 3,01,576 కోట్లు. వీటిల్లో మేము శాఖ వారిగా కూడా ఇచ్చాను అధ్యక్ష. నేను లెక్కలు ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం శాలరీసు, ఇంట్రెస్ట్ రీపేమెంట్, 6 గ్యారంటీస్ మొత్తాన్ని కలిపి ఎంత కేటాయించింది చెప్పాను నేను, రుణమాఫీ కోసం ఎంత కేటాయించింది చెప్పాను, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్కి ఎంత కేటాయించింది చెప్పాను,
పవర్ సబ్సిడీ కోసం ఎంత కేటాయించింది చెప్పాను, రైస్ సబ్సిడీ కోసం ఎంత కేటాయించింది చెప్పాను, స్కాలర్షిప్ డైట్ కోసం ఎంత పెట్టింది చెప్పాను, ఆర్టీసీ వాళ్ళ కోసం ఎంత పెట్టింది చెప్పాను. ఇట్లా మొత్తంగా 3,01,576 కోట్లకు సంబంధించి విడమర్చి పేజ్ వైజ్గా శాఖ వారీగా ఇచ్చాను అధ్యక్ష. పంపిస్తాను మీకు, నేను తప్పనిసరిగా మీ ఈ కాగితం వారికి కూడా పంపిస్తాను అధ్యక్ష. ఇలా చేసిన వాటిలో అధ్యక్ష ఇవన్నీ నేరుగా వారి వారి శాఖల అకౌంట్లో పోయే డబ్బులు అధ్యక్ష. ఉదాహరణకి శాలరీస్కి సంబంధించి 80,106 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే నేరుగా ఎంప్లాయీస్ అకౌంట్స్లోకి వెళ్ళేటువంటి డబ్బులు అధ్యక్ష. ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ ఆర్బీఐ నుంచి నేరుగా ఎవరికైతే డబ్బులు కట్టాలో వాళ్ళకి 88,564 కోట్లు వాళ్ళ అకౌంట్లోకి పోతాయి అధ్యక్ష. నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పోతాయి ఆర్బీఐ నుంచి. 6 గ్యారంటీస్లో రైతు భరోసా సంబంధించి అందరికీ తెలుసు అధ్యక్ష, రైతుల అకౌంట్లోకి నేరుగా వెళ్ళిపోతాయి. చేయూత పథకం పెన్షన్స్ గురించి అధ్యక్ష 14,573 కోట్లు నేరుగా వారి అకౌంట్లోకి పోయే డబ్బులు అధ్యక్ష. గృహజ్యోతి జీరో బిల్లు సంబంధించి కూడా అధ్యక్ష దానికి కట్టేటువంటి 200 యూనిట్స్ సంబంధించి 1,659 కోట్ల రూపాయలు నేరుగా ఆ శాఖ అకౌంట్లో పోయే డబ్బులు అధ్యక్ష. బోనస్ టు సన్నబియ్యం ఎవరైతే ధాన్యం వచ్చి అమ్ముతా ఉన్నారో వారు లేకపోతే సన్నబియ్యం కోసం మేము కొనేటటువంటి బోనస్ ఏదైతే ఉందో నేరుగా సివిల్ సప్లైస్ శాఖ ద్వారా నేరుగా వెళ్తాయి అధ్యక్ష. మహాలక్ష్మి ఆర్టీసీకి ఇచ్చినటువంటి 3,223 కోట్లు నేరుగా ఆర్టీసీ కార్పొరేషన్కి వెళ్తాయి అధ్యక్ష. చెప్తా ఉన్నాను సార్, మీకు తెలియాలి కదా, కొన్ని అపోహలు ఉన్నాయి కదా, అందుకోసం తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాను అధ్యక్ష. వినాలి, మీరు మీలాంటి వాళ్ళే వినాలి అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,205 కోట్ల రూపాయలు నేరుగా హాస్పిటల్ బిల్లులకు వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్తాయి అధ్యక్ష. ఎల్పిజి సిలిండర్ గురించి మహాలక్ష్మి స్కీమ్ అధ్యక్ష నేరుగా బెనిఫిషరీ అకౌంట్స్లోకి వెళ్ళేది 500 రూపాయలు వేసేది అధ్యక్ష. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అధ్యక్ష భూమి లేని నిరుపేద ప్రజల కోసం, కూలీల కోసం ఈ ఆత్మీయ భరోసా కోసం ఖర్చు పెట్టిన 50 కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేది. అట్లాగే 6 గ్యారంటీస్ రైతు రుణమాఫీ కోసం పెట్టినటువంటి డబ్బులు అధ్యక్ష 20,617 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతు అకౌంట్లోకి నేరుగా ఇక్కడ నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినటువంటి డబ్బులు అధ్యక్ష. ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ నేను ఇప్పటివరకు ఖర్చు పెట్టింది చెప్పే ఈ సంవత్సరం ఉంది, అది కూడా చెప్తాను విందురు గారు. ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ అధ్యక్ష 1,564 కోట్లు. అట్లాగే అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్కి నేరుగా వెళ్ళేది అధ్యక్ష. పవర్ సబ్సిడీ అధ్యక్ష రైతుల కోసం వ్యవసాయ పంపు సెట్లు 29 లక్షల పంపు సెట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పవర్ సెక్టార్కి 14,378 కోట్లు నేరుగా వారి అకౌంట్కి వెళ్తాయి అధ్యక్ష. రైస్ సబ్సిడీ అధ్యక్ష 1,804 కోట్ల అధ్యక్ష స్ట్రైట్గా బెనిఫిషరీకి వారికి వెళ్తాయి అధ్యక్ష. స్కాలర్షిప్స్ అండ్ డైట్స్ 1,653 కోట్లు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వెళ్తాయి అధ్యక్ష. ఆర్టీసీ 1,375 కోట్లు స్ట్రైట్ ఇట్ గో టు ఆర్టీసీ కార్పొరేషన్కి అధ్యక్ష. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆయా నియోజకవర్గాల్లో మండలాల వారిగా చెక్కుల రూపేణ లబ్ధిదారులు పంచే అధ్యక్ష. ఇక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఆయా ఫీల్డ్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి 60-40 రేషియోలో రాష్ట్ర ప్రభుత్వం మిక్స్ చేసి ఇచ్చేటువంటి స్కీమ్స్, పేదవాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ అధ్యక్ష. ఇక క్యాపిటల్ వర్క్స్ అధ్యక్ష ల్యాండ్ అక్విజిషన్ రిలీఫ్ అండ్ ఆర్ఆర్ ప్యాకేజ్ అండ్ మార్జిన్ మనీ 2,810 కోట్ల అధ్యక్ష.
ల్యాండ్ అక్విజిషన్ ఎవరి అకౌంట్లో పోతాయి అధ్యక్ష? నేరుగా ఎవరి భూమి అయితే తీసుకున్నామో వాళ్ళ అకౌంట్లోకి పోతాయి. R&R ప్యాకేజ్ ఎవరి అకౌంట్లో పోతాయి అధ్యక్ష? వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. ఇక వీటిల్లో ట్యాక్సెస్ డిడక్షన్ ఏది వర్క్స్ పేమెంట్లో బిల్స్ ఇస్తే ట్యాక్స్ డిడక్షన్ స్ట్రేట్గా ఇట్ గో టు ట్యాక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. ఏజెన్సీ పేమెంట్స్ టోటల్గా ఇవన్నీ తీస్తే మేము డిసెంబర్ 2023 7వ తారీఖు నుంచి ఈనాటి వరకు వచ్చినప్పటి వరకు క్లియర్ చేసిన ఏజెన్సీస్కి ఇచ్చినటువంటి బిల్స్ 11,892 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ 11,892 కోట్ల రూపాయలు కూడా ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 7,587 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి 1,582 కోట్లు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి 1,175 కోట్లు, మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 602 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్కి 306 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి 236 కోట్లు, హోమ్ డిపార్ట్మెంట్కి 150 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 110 కోట్లు, అదర్ స్మాల్ డిపార్ట్మెంట్స్కి 141 కోట్లు, మొత్తంగా 11,892 కోట్ల రూపాయలు వేరే డిపార్ట్మెంట్స్కి పంచింది. ఇది మొత్తంగా అదర్ స్మాల్ స్కీమ్స్ 25,132 కోట్ల రూపాయలు, మొత్తంగా 3,01,576 కోట్ల అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్. నేను మొత్తం చదివి వినిపించాను అధ్యక్ష. పూర్తి స్థాయిలో దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే పూర్తిగా దీన్ని వెరిఫై కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చెప్తాను, ఐఎమ్ కమింగ్ పంపిస్తాను, మీకు కూడా పంపిస్తాను. నేను ఇంకా ఉన్నాయి చాలా అధ్యక్ష. పర్లే, రాత్రి 12 గంటలకైనా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. డోంట్ వరీ. 10 కాదు, పొద్దున్న 4 గంటల వరకు కూడా చెప్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అట్లాగే అధ్యక్ష వీళ్ళు కొన్ని బిల్స్ పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. ఈ మధ్య బిల్స్ కావాలా, మీరు బిల్స్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతూ ఉన్నారు. ఒక్క నిమిషం చెప్తాను సార్, చెప్తాను కేటీఆర్ గారు, మీకు కూడా చెప్తాను అధ్యక్ష. బిలో 5 లక్షలు మీరు రాగానే ఒక ఆలోచన చేసిన పాప 5 లక్షల లోపల వాళ్ళు వీళ్ళ హయాంలో పనులు చేసిపోయి ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల రూపాయలు అంటే దాదాపు అన్ని నామినేషన్ మీద ఇచ్చేటువంటి వర్క్స్ అధ్యక్ష మోస్ట్లీ. సరే, వాళ్ళు చిన్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం అందుకని వీళ్ళు యాజ్ ఆన్ 4/12/2023కి బిల్స్ ఓన్లీ జనరేట్ అయ్యి వచ్చినాయి. ఇంకా రాని చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. 122 crores ఉంటే 194 crores నేను క్లియర్ చేశాను ఇప్పటికి. తర్వాత వచ్చి యాడ్ అయినగా అవి కూడా చెప్తాను. మీయే 5 to 10 lakhs అధ్యక్ష పెండింగ్ బిల్స్ 4/12/2023 కల్లా 86 వచ్చినాయి. వాటితో పాటు ఇంకా మళ్ళీ బిల్స్ వచ్చి యాడ్ అయితే 146 crores క్లియర్ చేశాం. 10 lakhs to 1 crore 749 4/12/2023 వరకు వచ్చుంటే ఆ తర్వాత మళ్ళీ జనరేట్ వస్తే 916 crores చిన్నవాళ్ళందరికీ క్లియర్ చేసే. మీ టైంలో 957 కోట్లు పెండింగ్ పెట్టిపోతే వాళ్ళందరూ పెండింగ్ అంటే ఇన్ ద సెన్స్ మీ టైంకి అప్పటికే బిల్స్ వస్తే కూడా మీరు ఇవ్వకుండా పోయినాయి. ఆల్రెడీ శాంక్షన్ చేసి పెట్టినవి చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అవి ఆ తర్వాత వచ్చినాయి కూడా. ఇవి కూడా ఈ 1,257 కోట్ల రూపాయలు కూడా మీరు శాంక్షన్ చేస్తే మీ హయాంలో చేసినటువంటి బిల్సే, మేము వచ్చి శాంక్షన్ చేసినవి కాదు. ఐఎమ్ ఫాలోయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ ఫాలోడ్ హరీష్ రావు. ఓకే, అట్లాగే అధ్యక్ష 40,000 కోట్ల రూపాయలు వీరు ఒక 40,000 కోట్ల రూపాయలు అధ్యక్ష వీరు మా ప్రభుత్వం మాకు అప్పచెప్పేటప్పటికల్లా
వారి టైంలో శాంక్షన్ చేసిన వర్కులకి బిల్లులు రెడీ అయ్యి మా దగ్గర పెండింగ్ పెట్టిపోయినటువంటి ఉద్యోగస్తులు కాకుండా ఆ టోకెన్ల వరకు వచ్చి పెండింగ్ పెట్టిపోయినాయి. అధ్యక్ష ఇయే కాదు, మీరు ఎంత గొప్పవాళ్ళంటే మొత్తం శాంక్షన్ వర్క్స్ అధ్యక్ష వీళ్ళు చేసింది 1,59,940 కోట్లకు శాంక్షన్ చేసిపోయారు అధ్యక్ష. 1,59,940 కోట్లకి అంటే నియరింగ్ అబౌట్ 1,60,000 crores వీళ్ళు పనులు శాంక్షన్ చేసి వాళ్ళందరితో పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళందరినీ పడేసి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు వాళ్ళు ఇవాళ వచ్చి ఉండమ్మా ప్లీజ్ దయచేసి మీరు కూర్చోండి. కమింగ్ అదే చెప్తాను, అది కూడా క్యాన్సిల్ చేయొచ్చో లేదో ఎట్లా చేయాలో ఏంటి అనేది కూడా నాకు తెలుసు. మీరు ఏదైనా చేయగలరు, ఎవరు ఆడదొచ్చినా ఏమైపోయినా ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మీకేం బాధ లేదు, ఎందుకంటే మానవత్వం లేదు కదా మనకి. 1,59,940 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు శాంక్షన్ చేసి ఇచ్చిపోతే అప్పటికల్లా బిల్లులు 40,000 టోకెన్లు వస్తే ఈ 40,000కి మిగిలిపోయినటువంటి అధ్యక్ష మిగతా ఇంకా 1,20,000 కోట్లకు సంబంధించిన పనులు కూడా వారి హయాంలో చేసి చిన్నగా పనులు అయ్యి వాళ్ళు బిల్లులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన నా దగ్గర ఉన్నది ఎంత? మీరు మాకు అప్పచెప్పినటువంటి అప్పుల భారంతో పాటు రాబడి అన్నీ కలిసి నాకు ఇచ్చిపోయింది ఎంత, ఈ ప్రభుత్వానికి ఇచ్చింది ఎంత అధ్యక్ష? మా దగ్గర ఉన్న మిగిలింది ఎంత? మీ 1,60,000 కోట్ల బిల్లులు ఎప్పుడు క్లియర్ చేయాలా, ఎన్ని రోజులు పడుతుంది వస్తే అది కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష వీరు మహానుభావులు ఎంత గొప్పవాళ్ళంటే ఈ పెండింగ్ పెట్టనే కాకుండా 1,50,000 పనులకు సంబంధించి బిల్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష నేను మీకు బడ్జెట్లో కూడా చెప్పాను, 2,60,60,000 సంబంధించి అదే అధ్యక్ష నా దగ్గర మిగిలింది ఎంత అనేది వీరికి సభకి రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష. నేను అధ్యక్ష నా దగ్గర ఉన్నటువంటి మనకు వచ్చిన రాబడి అధ్యక్ష మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే, అందుకే అనేది ఈ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక పరిస్థితిని. అందుకే చెప్తా ఉన్నాను మీకు, మీరు చేసిన ఆర్థిక అరాచకత్వం మొత్తం సభ ముందు పెడతా ఉన్నాను అధ్యక్ష. శాలరీస్ రీపేమెంట్స్ కలిపితే 1,20,000 పోతా ఉన్నాయి, స్కీమ్స్ 1,10,000 పోతా ఉన్నాయి, అవి ఇవి కలిపితే 2,30,000 కోట్ల రూపాయలు శాలరీస్కి అప్పులకి స్కీమ్స్కి 2,30,000 కోట్ల రూపాయలు పోతే ఇక మన దగ్గర మిగిలి ఉన్నది నా ఆర్ఈ ప్రకారం 2,60,000 అనుకుంటున్నాను నేను. ఇక పోతే ఈ 2,30,000 పోతే నా దగ్గర ఉండేది 30,000 కోట్లు. 30,000 కోట్లలో నేను ఎప్పటికే అధ్యక్ష పెంచుదాం అధ్యక్ష, అది ఎట్లా పెంచాలనేది కూడా చెప్తాను నేను. పెంచుదాం. ఈ 30,000 కోట్లకు సంబంధించి మీరు 40,000 కోట్ల రూపాయలు అది పెండింగ్, దాని తోడు ఉద్యోగస్తులకు సంబంధించింది అధ్యక్ష. అదెంత గొప్ప పని చేశారు చూడండి. ఉద్యోగస్తులతో ఒక 5,000 కోట్లు పెండింగ్ పెట్టిపోయారు, ఇంకో 5,000 కోట్లు వాళ్ళ ఉద్యోగస్తులు రిటైర్ అవుతూ ఉంటే భారం వాళ్ళమే పడుతుందేమో. రిటైర్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులు వెంటనే కట్టాల్సి వస్తుందేమో. ఒక్కొక్క వ్యక్తి రిటైర్ అవుతూ ఉంటే దాదాపు ఒక 50 లక్షల రూపాయల దాకా వస్తుంది. అవన్నీ ఇప్పుడే భారం పడితే నేను కట్టలేమని చెప్పి వాళ్ళు 3 సంవత్సరాలు అది సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకో 3 సంవత్సరాలు పెంచారు అధ్యక్ష. సో ఒక్కో వ్యక్తి 3 సంవత్సరాలు పెంచితే మీరు ఆ 3 సంవత్సరాలు వాళ్ళు కట్టాల్సిన దాన్ని పోస్ట్పోన్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. పోస్ట్పోన్ చేస్తే ఏమైంది? పాత మీరు పెండింగ్ పెట్టిపోయినట్టుండి 5,000 కోట్లు, ఇదొక 5,000 కోట్లు, ఇప్పుడు వచ్చింది అన్నీ కలిపితే దాదాపు 20,000 కోట్లు వాళ్ళ పెండింగ్ ఉంటే
దాదాపు 16,000 కోట్ల రూపాయలు వాళ్ళకి క్లియర్ చేశాం అధ్యక్షుని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఆదాయంలో కానీ పాలనలో కానీ పెద్ద ఎత్తున భాగస్వాములుగా ఉండి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేకపోతే హాస్పిటల్ బిల్స్ కానీ లేకపోతే జీపీఎఫ్లు కానీ నేను చూస్తూ ఉంటే బాధ అనిపించి నేనే ప్రయారిటీ ఇచ్చి మొత్తం వాటన్నింటినీ దాదాపు 16,000 కోట్ల రూపాయలు చేసి ఇంకా మళ్ళీ వాళ్ళకు ఒక ఆలోచన కూడా చెప్పాను. ఉన్నదింత మీ పెండింగ్ వాళ్ళు మహానుభావులు మా మీద పెట్టిపోయింది ఇంత, ఇంకో 9,000 కోట్లు ఉంది మీది. నేను ఏదో రకంగా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేదాన్ని క్లియర్ చేసుకుంటూనే ప్రతి నెల ఇంకొక కొంత అడిషనల్ అమౌంట్ మీకు ఇచ్చి అతి త్వరలో పెండింగ్ ఇవి క్లీనప్ చేస్తానని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు చాలా సంతోషంగా వాస్తవాలు తెలుసుకొని సరే తొందరగా చేయండి సార్ అన్నారు. ఇది ఉద్యోగస్తుల పరిస్థితి అధ్యక్ష. ఇక వీటన్నిటినీ ఇంత భారం వేసి మా మీద వెళ్తే కూడా సాధ్యమైనంత వరకు ఇందాక వారు ఓ మాట చెప్పారు అధ్యక్ష, కేటీఆర్ గారు మాట్లాడుతూ అప్పులు లాంగ్ టర్మ్ తీసుకొచ్చాం మేము, చాలా గొప్ప పని చేసామని. అధ్యక్ష లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రెండు కూడా ఏంటి అధ్యక్ష? లాంగ్ టర్మ్ అని అంటే సరే ఆ ఎఫ్ఆర్బిఎంలో ఉన్న లోన్లని ఓ 10 ఏళ్ల తర్వాత నుంచి రీపేమెంట్ స్టార్ట్ అయ్యేటట్టుగా పెట్టారు. షార్ట్ టర్మ్ కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? 10 ఏళ్ళు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అడ్డగోలుగా ఖర్చు పెట్టి వాటి కట్టే పని మా మీద వచ్చి వెళ్ళిపోయారు. 10 ఏళ్ల నుంచి అంటే 10th ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోయింది మాకు రీపేమెంట్. అప్పులు తీసుకొచ్చి ఆనందించిందే వాడు. ఆ రోజు కూడా చెప్పాను నేను లెక్కలతో సహా, మీ టైం కల్లా ఏ సంవత్సరం ఎంత పెరుగుకుంటూ వస్తుంది అనేది కూడా చెప్పాను నేను అధ్యక్ష. చివరికి ఏం చేశారు అధ్యక్ష? ఆ భారం అంతా మా మీద వేసి పెండింగ్ బిల్లులు కాకుండా ఆ రీపేమెంట్కి సంబంధించి కూడా మా మీదనే వేసి పోతే కూడా ఇవాళ జాగ్రత్తగా రూపాయి పోగేసి అటు అప్పులు కడుతూ ఇటు పెండింగ్ బిల్స్ జాగ్రత్తగా క్లియర్ చేస్తూ భవిష్యత్తులో రాష్ట్రం మీద భారం పడకుండా వాస్తవ బడ్జెట్ దగ్గర తీసుకొని రావాలని అడ్డగోలుగా మీలాగా 20% పెంచకుండా బడ్జెట్ని జాగ్రత్తగా మేము ప్రజెంట్ చేసాం అధ్యక్ష. దాన్ని అభినందించాల్సింది పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఏమండి? అన్ని వారు చాలా చక్కగా చెప్పారు కదా అధ్యక్ష. మొత్తం విడమర్చి మొత్తం అంతా చదివి వినిపిస్తుంది. ఇక నేను అప్పుల్లో కూడా పోవాలంటే అది కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను నా అప్పులు కూడా తీసుకొని వచ్చాను అధ్యక్ష. అప్పులు లెక్క, ఆదాయము, తర్వాత ఎఫ్ఆర్బిఎం లోన్లు ఒక్కొక్క కార్పొరేషన్కి ఎంత తీసుకున్నాను అవి కూడా తీసుకొని వచ్చాను. అవి కూడా చెప్పమంటే చెప్తా మీకు. ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని నేను దాని జోలి పోవట్లేదు. మళ్ళీ అయినా మళ్ళీ ఒకసారి మీకు వినాలని రుచిగా ఉంటే చెప్పండి, అది కూడా చెప్తాను నేను అధ్యక్ష. ఎవరు ఇంకా చాలా ఉంది నా దగ్గర అధ్యక్ష. గంట కాదు ఇంకా చాలా ఉంది అధ్యక్ష మీకు. అధ్యక్ష ఎందుకు అసలు మనం మరి అంటా ఉన్నారు ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది సభకి తెలియాలా, ప్రజలకు తెలియాలా, ఈ రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే జస్ట్ క్యాజువల్గా రన్నింగ్ కామెంటరీ చేసినంత సులభంగా లేకపోతే బయట మాట్లాడినట్టుగా ఈ సభలో క్యాజువల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష సభ అంటే ఈ సభ చాలా పవిత్రమైంది అధ్యక్ష. సభ అంటే కొంత భయం ఉండాలి, సభ అంటే కొంత భక్తి ఉండాలి. సభ అంటే ఇది పవిత్రమైంది, ప్రజల కోసం మనం ఇక్కడికి వచ్చాం. మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, కరెక్ట్గా వెయ్యి చేసుకొని మాట్లాడే సక్రమంగా మాట్లాడుతున్నాం అనే ఆలోచనతో ఉండాలి అధ్యక్ష. అప్పుడే ఈ సభలో నిజమైన చర్చలు జరుగుతాయి. అలా చర్చలు జరిగినప్పుడే మన ఆలోచనలన్నీ కూడా ప్రజల చుట్టూ తిరుగుతాయి. అలా లేకపోతే అధ్యక్ష ఇక్కడ ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ప్రజల కోసం ఏ అజెండా పెట్టుకొని అయితే మనం ముందు పోతున్నామో ఆ అజెండాలో ఉన్నటువంటి లోటుపాట్లు బయటికి రాకుండా ఉండాలని ఒకసారి
సభని మిస్గైడ్ చేయటం కోసం, టాపిక్ డైవర్ట్ చేయటం కోసం ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేసి అసలు చర్చను పక్కదోవ పట్టించి ప్రజల అజెండా నుంచి వారి సొంత రాజకీయ అజెండాలోకి తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ఇది సభకి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అధ్యక్ష. నేను అందుకే చెప్తా ఉన్నాను, అందరికీ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ అధ్యక్ష. మనం ఇక్కడికి మేమేమో ఆషామాషిగా రాలేదు అధ్యక్ష. నేను ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష. నేను యాదృచ్ఛికంగా రాలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను చాలా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సమాజం ఒకప్పటి ఫ్యూడల్ వ్యవస్థ, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి భావదారిద్ర్యం, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అణిచివేతతనం, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకమైన అలాగే కార్యక్రమాలన్నింటినీ కూడా బయటపడేసి ఈ సమాజం సమసమాజ అభివృద్ధిలో ముందు తీసుకొని పోవటం కోసం రావాలి. అది జరగాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి చట్టసభల్లో జరిగేటువంటి చట్టాల ద్వారా మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఈ చట్టసభల్లోకి రావాలనే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్షుడు. నేనేమో ఆషామాషికి ఒట్టికి రాలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ వ్యవస్థలో మార్పు కోరుకున్నాం అధ్యక్ష. అనగదొక్కబడిన వారి కోసం, ప్రజల జీవన స్థితులు మెరుగుపరచడం కోసం, వాళ్ళ జీవన విధానాలు బాగుపడాలని ఆలోచన చేసి ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి తీసుకొని రావడం కోసం ఈ చట్టసభల్లోకి వచ్చాం తప్ప ఈ చట్టసభల్ని మా స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసమో, స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసమో వాడుకోవటానికి ఇక్కడ రాలేదు అధ్యక్ష. అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ఈ బాధ్యతతో ఈ సమాజంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తేవటానికి ఏమైనా అవకాశం ఉంటుందేమైనా ఆలోచన చేసి అనుక్షణం పనిచేస్తూ వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగిస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. అంతేకాని వేరే రకమైనటువంటి ఆలోచనతో లేకపోతే ఇంకొక రకమైనటువంటి దుర్బుద్ధితో ఇక్కడికి రాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ కంఫర్ట్ లెవెల్ మాకు లేదు అధ్యక్ష. అది ఆ కంఫర్ట్ లెవెల్ లేదు మాకు. నాలాగా మిగతా వాళ్ళు ఎవరు బాధపడకూడదు అనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తిని నేను. అందుకే అధ్యక్ష ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టే మా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని నా శాఖ ద్వారా అధ్యక్ష నాకే బాధ్యత చెప్పింది. అది నేనే ప్లానింగ్ శాఖను చూస్తూ ఉన్నాను అధ్యక్ష. నభూతో నా భవిష్యత్ కేవలం అతి కొద్ది రోజుల్లో 1,00,000 మంది పైబడి ఉన్నటువంటి అధికారులతో సర్వే చేపించి ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా బాగు చేయాలి, ఏ రకంగా మనం ప్రణాళికలు తయారు చేసుకున్నప్పుడు ఆర్థిక వనరుల్ని వెనకబడి ఉన్నటువంటి వర్గాల కోసం ఏ రకంగా పంచాలి, భవిష్యత్తు ప్రణాళికలు ఎట్లా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసి తొందరలో పూర్తి చేయగలిగామనంటే అది కేవలం ఆ కమిట్మెంటు ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి, మాకు అందరికి ఉంది కాబట్టే ఇవాళ చేయగలిగాం అధ్యక్ష. దేశం మొత్తం ఇవాళ తెలంగాణకి వెళ్ళి చూస్తాం. ఈరోజు 56% బలహీన వర్గాలని కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయం కానీ, మైనార్టీలకు సంబంధించిన సమాచారం కానీ, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి మిగతా ఆర్థిక పరమైన వనరులు కానీ ఎవరెవరికి ఎంత అందుబాటులో ఉన్నాయనేటువంటి సమగ్రమైన సమాచారాన్ని తయారు చేయగలిగామనంటే దానికి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన భావం ఉన్నది కాబట్టి మేము చేయగలిగాం అధ్యక్ష. ఇక్కడ దోపిడీ చేయడానికి రాలేదు అధ్యక్ష. మేము ఈ సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చాము. అందుకోసమే ఈ సమాజంలో కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ కాస్ట్ కేటగరైజేషన్ కోసం పోరాటం చేస్తా ఉంటే నిజమే, ఎవరైతే ఎక్కువ వెనకబడి ఉన్నారో వాళ్ళకి రావాల్సిన వాటా దక్కాలని
వనరులు అందాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ కేటగరైజేషన్ కూడా చేయగలే కొన్ని దశాబ్దాలుగా అత్యంత సెన్సిటివ్ అంశం కూడా అధ్యక్షది. అత్యంత సున్నితమైనటువంటి అంశాన్ని కూడా కొన్ని దశాబ్దాల పాటు అనేక మంది పరిష్కరించలేనటువంటి అంశాలను కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కేబినెట్, కాంగ్రెస్ పార్టీ మేము అందరం కలిసి చేయగలిగామంటే మాకు ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి చేయగలిగాం అధ్యక్ష. ఇలా చేసేవాళ్ళం కాదు. మేము కూడా ఆషామాషిగా వచ్చి అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళం అధ్యక్ష. కానీ అట్లా చేయదలుచుకోలేము అధ్యక్ష. దీన్ని అర్థం చేసుకోకుండా మేము మీరు చేయాల్సిన పనులు చేయట్లేదు అని మాట్లాడుతూ ఉంటే స్పష్టంగా సమాధానం చెప్పాలనే లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అందుకే మాకు ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రంలో మేము ప్రవేశపెట్టినటువంటి 3,04,000 కోట్లలో ఈ సమాజ హితం కోసం ఎంత ఖర్చు పెట్టామో, ఎంత కేటాయించామో కూడా నేను చెప్తాను అధ్యక్ష. ఈనాటి వరకు దశాబ్ద కాలంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిధులు పెట్టలేదు అధ్యక్ష. ఫస్ట్ టైం పెట్టాము. ఎందుకంటే దాన్ని స్టడీ చేశాం కాబట్టి పెట్టాం. కాస్ట్ సర్వేలు స్టడీ చేశాం కాబట్టి పెట్టాం. పెట్టిన దాన్ని చూచా తప్పకుండా అమలు చేస్తామని కూడా గంటాపదంగా చెప్తున్నాం అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా పొల్లు పోకుండా ఎవరి కోసం అయితే, ఏ టార్గెట్ గ్రూప్ కోసం అయితే కేటాయించామో సాధ్యమైనంత వరకు అతి తక్కువ పర్సెంటేజ్ 2-3% అటు ఇటుగా వాటిని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యతని నేను తీసుకుంటా అధ్యక్ష. మా ముఖ్యమంత్రి తీసుకుంటాడు, మా కేబినెట్ తీసుకుంటుంది, యావత్ మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. వదిలిపెట్టాం. మీలాగా 70,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ కోసం కేటాయించి ఖర్చు పెట్టకుండా 10 ఏళ్ళు గాలికి వదిలేసిపోయినట్టు చేయము అధ్యక్ష. చేస్తాం తప్పదు. ఉదాహరణకు అధ్యక్ష చూడండి, ఓల్డ్ స్కీమ్స్ ఈ సంవత్సరం రైతు భరోసా నుంచి ఇందిరమ్మ హౌస్ వరకు, చేయూత, గృహజ్యోతి, బోనస్, మహాలక్ష్మి వీటికి 34,665 కోట్లు ఖర్చు అయితే అధ్యక్ష, ఈ సంవత్సరం ఒక్కొక్క దానికి అధ్యక్ష నేను రైతు భరోసాకి 18,000 కోట్లు కేటాయించాం, చేతుకి 14,000 కోట్లు కేటాయించాం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు కేటాయించాం, గృహజ్యోతికి 2,080 కోట్లు కేటాయించాం, మహాలక్ష్మికి 4,305 కోట్లు కేటాయించాం, ఎల్పిజి సబ్సిడీకి 723 కోట్లు కేటాయించాం, ఇందిరమ్మ హౌసెస్కి 12,571 కోట్లు కేటాయించాం, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు కేటాయించాం, బోనస్ టు సన్న రకం ప్యాడీ ఫార్మర్స్కి 1,800 కోట్ల రూపాయలు కేటాయించాం. మొత్తంగా 56,084 కోట్ల రూపాయలు కేవలం ఈ 6 గ్యారంటీస్ కేటాయించాం అధ్యక్ష. ఇది మేము గ్యారంటీ చేయట్లేదు అంటే కేటాయించాం. ఈరోజు దీన్ని తూచా తప్పకుండా అమలు కూడా చేస్తాం. అట్లాగే పవర్ సబ్సిడీ అధ్యక్ష 11,500 కోట్ల రూపాయలు, రైస్ సబ్సిడీ 3,000 కోట్ల రూపాయలు, రాజీవ్ యువ వికాసం అధ్యక్ష 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల గురించి, ఉద్యోగాల గురించి ఆలోచన చేయాలా, లేకపోతే వాళ్ళు కనీసం వాళ్ళ కాళ్ళ మీద నిలబట్టడానికి కావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, చివరికి ఈడబ్ల్యూఎస్ అన్నింటినీ గాలికి వదిలేశారు అధ్యక్ష. ఆలోచన చేశాం. పాపం నిరుద్యోగ యువతి రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేశారు, ఉరికొయ్యలు ఎక్కారు అధ్యక్ష. కొద్దిమంది అయితే అగ్నికి ఆవుతయ్యారు. రాష్ట్రం వస్తే మా అందరికి మేలు జరుగుతుందని కలలు కన్నారు. ఏం చేశారు అధ్యక్ష 10 ఏళ్ళు? సరే ఏం చేశారో మేము మాత్రం రాగానే వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన చేశాం. 57,000 మంది ఉద్యోగస్తులు పైబడి ఇవాళ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. ఆ ప్రకటించిన క్యాలెండర్ ఈ కేటగరైజేషన్ కోసం కొద్దిగా వెసులుబాటు కల్పించాం అధ్యక్ష. మేము చెప్తా ఉన్నాం, తూచా తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తాం. మా క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగ యువతకి న్యాయం చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు రాజు యువ వికాసం అధ్యక్ష నేను 6,000 కోట్ల రూపాయలని చెప్పాను అధ్యక్ష. సరే కాంగ్రెస్ కార్యకర్తలో, టీఆర్ఎస్ కార్యకర్తలో నేను ఇంకో వాటి జోలికి వచ్చినప్పుడు అవి కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష నేను చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష సమాజం గురించి. అధ్యక్ష రాజు యువ వికాసం నిరుద్యోగ యువత కోసం అధ్యక్ష నాట్ ఓన్లీ ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ అధ్యక్ష, చివరికి మేము ఇంకోటి కూడా కొంచెం ముందుకెళ్ళి కూడా ఆలోచన చేసాం అధ్యక్ష.
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా నిరుద్యోగ యువత పాపం అందులో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని వాళ్ళ కోసం కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం 600 కోట్ల రూపాయల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని దీంట్లో పొందుపరిచాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వైశ్య కార్పొరేషన్ 6,000 కోట్ల రూపాయల్లో ఒక్క నిమిషం నేను చెప్తా ఉన్నాను, ఈ సంవత్సరం కేటాయించింది చెప్తా ఉన్నాను. 6,000 కోట్లకి ఇంకొక 3,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కలిపి మొత్తంగా 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చేస్తాం అధ్యక్ష, చేసి చూపిస్తాం. ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు నుంచే వీటికి సంబంధించిన శాంక్షన్ లెటర్స్ కూడా అందరికీ ఇస్తాం. ఒట్టి శాంక్షన్ చేసి వదిలిపెట్టాం అధ్యక్ష. 2వ తారీఖు దానికి కూడా క్యాలెండర్ పెట్టాం అధ్యక్ష. అప్లికేషన్ తీసుకోవడానికి క్యాలెండర్ పెట్టాం, స్క్రూట్లీ చేయడానికి క్యాలెండర్ పెట్టాం, శాంక్షన్ చేయడానికి క్యాలెండర్ పెట్టాం, శాంక్షన్ చేసినటువంటి వాళ్ళకి వారం రోజులు ట్రైనింగ్ ఎట్లా అనేది క్యాలెండర్ పెట్టాం, 15 రోజులు ట్రైనింగ్ ఒక క్యాలెండర్ పెట్టాం, 4 రోజులు క్యాలెండర్ కూడా పెట్టాం. మొత్తంగా శాంక్షన్ చేసిన తర్వాత వారం 15 నెల రోజుల్లో శాంక్షన్ చేసినటువంటి వర్క్ కూడా గ్రౌండ్లో ఇంప్లిమెంటేషన్ జరిగేటట్టుగా క్యాలెండర్ డిసైడ్ చేసి అనౌన్స్ చేసాం అధ్యక్ష. అది మా ధైర్యం, ఎందుకంటే మేము చేస్తామని నమ్మకం మాకుంది కాబట్టి క్యాలెండర్ ముందే ప్రకటించాం అధ్యక్ష. 9,000 కోట్ల రూపాయలు అధ్యక్ష అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అధ్యక్ష. వాళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులు పాపం వాళ్ళు కూడా ట్రేడింగ్ అరాజుగా ట్రేడింగ్లో ఉన్నారు. కొద్దిమంది గుమస్తాలుగా బతుకుతూ ఉన్నారు. ఆ గుమస్తాలు కూడా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని వాళ్ళ కోసం కూడా కార్పొరేషన్ పెట్టి మొట్టమొదటిసారి 25 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష ఈ బడ్జెట్ అధ్యక్ష. బ్రాహ్మణ పరిషత్ గతంలో 50 కోట్లు ఉంటే అది కాకుండా ఇంకొక 50 కోట్లు వాళ్ళల్లో కూడా నిరుపేదలు ఎవరైనా ఉంటే యువత ఉంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని వారి కోసం అదనంగా ఇంకొక 50 కోట్లు బ్రాహ్మణ పరిషత్తుకు కూడా దీంట్లో కేటాయించి ఈరోజు ముందుకు పోతా ఉంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది నిరుద్యోగ యువత కోసం మాకున్నటువంటి కమిట్మెంట్ అధ్యక్ష. సంక్షేమం కోసం యావత్తు మొత్తం అధ్యక్ష ఒకసారి ఆలోచించే 3,04,000 కోట్ల రూపాయల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల కోసం, నిరుద్యోగ యువత కోసం, ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి కోసం, అందరి కోసం ఆలోచన చేసి మొత్తంగా 1,44,156 కోట్ల రూపాయలు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ కేటాయించాము అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. అంతెందుకు నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించి 40,000 కోట్ల రూపాయలు ఎప్పుడైనా కేటాయించారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో? గతంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇవాళ 40,000 కోట్ల రూపాయలని మనం ఎస్సీ సబ్ ప్లాన్లో కేటాయించాం ఈ రాష్ట్ర బడ్జెట్లో. రేపు దాన్ని కూడా ఖర్చు పెడతాం అధ్యక్ష, చెప్తాం అధ్యక్ష. దాన్ని కూడా ఖర్చు పెడతాం, దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అధ్యక్ష. ఏ ఒక్క రూపాయిని కూడా వదిలిపెట్టమని చెప్తూ అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి ఇది సామాజిక బాధ్యత అధ్యక్ష. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాం అధ్యక్ష. మేము బ్రహ్మాండంగా చేశారని చెప్పారు కదా మీరు. ఏం చేశారు అధ్యక్ష? మొత్తం 10 ఏళ్లలో ఇప్పుడు యావరేజ్ సంవత్సరానికి ఇచ్చింది 545 కోట్ల అధ్యక్ష. మేము అధ్యక్ష 1,205 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి అధ్యక్ష ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము స్కాలర్షిప్ ఇచ్చాం, మీరు డబ్బులు రిలీజ్ చే అధ్యక్ష. మీరు పెండింగ్ పెట్టిపోయారు, అడ్డగోలుగా శాంక్షన్స్ ఇచ్చి పాప అమాయకులైనటువంటి పేదవాళ్ళని, ఊరు దారి లేనటువంటి వాళ్ళకి శాంక్షన్ చేస్తే మిమ్మల్ని నమ్మి వాళ్ళు పాపం అక్కడ దాకా పోయారు విదేశాలకు.
పోతే అక్కడికి వాళ్ళు శాంక్షన్ ఇయ్యలే, మీరు డబ్బులు రిలీజ్ చేయలే. మీరు వడ్డీగా ఎన్నికల కోసం అని అడ్డగోలుగా మీకు కావాల్సిన వాళ్ళందరూ రాసి శాంక్షన్ చేసిపోతే మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి పాపం బిడ్డలు ఊరు కాని ఊర్లో వెళ్ళారు, అక్కడ పోయి ఏం చేస్తున్నారని చెప్పి ఆలోచన చేసి 169 కోట్ల రూపాయలని ఓవర్సీస్ కాల్స్ కోసం రిలీజ్ చేశాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా మీరు ఇచ్చిన దానికంటే పెంచి ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ముందుకు పంపించడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెంట్స్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు బిల్డింగ్లు కట్టారా 10 సంవత్సరాల్లో ఏడైనా? అధ్యక్ష, కట్టకపోగా దాదాపు 600 స్కూల్స్ పైబడి ఎక్కడ పడితే అక్కడ కోళ్ల ఫారాలు, కళ్యాణ మండపాలు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన నాయకులకు సంబంధించిన, నేను పేరు చెప్పట్లేదు అధ్యక్ష, వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దలకు సంబంధించిన బిల్డింగ్లు ఏడైనా ఉంటే అడ్డగోలుగా రెంట్స్ అన్ని పెంచేసుకొని దాన్ని అప్పనంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి వాళ్ళకి బిల్లులు ఇప్పించే కార్యక్రమం చేస్తూ మళ్ళీ ప్రభుత్వం రాగానే వాళ్ళ మనుషులతో మాకు బిల్లులు రాలేదని తాళాలు ఇప్పించి బోర్డు పెట్టి ఫ్లెక్స్ పెట్టించి రకరకాల యాగి చేయడం కోసం ప్రయత్నం చేశారు అధ్యక్ష. నేను మొత్తం సమాచారం తెప్పించా. ఏ జిల్లాలో ఏ రెసిడెన్షియల్ స్కూల్ ఎవరికి ఇచ్చారో, ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉందని మొత్తం లిస్టు తెప్పించాను అధ్యక్ష. అవసరమైతే ఆ లిస్టు కూడా ఏదో ఒక రోజు ఈ సభలో పెడతారు. అయినా కానీ మేము వేరే రకమైనటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. పాపం మన విద్యార్థులందరూ చదువుకుంటున్నారు, ఇవ్వాలని చెప్పి మీరు సంవత్సరానికి అధ్యక్ష పర్ ఇయర్ అనే యావరేజ్ 14 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటే మేము 126 కోట్ల రూపాయలు రెంట్స్కి ఈ సంవత్సరం రిలీజ్ చేశారు అధ్యక్ష. కేవలం ఈ సంవత్సరం 126 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. మీరు అన్న యావరేజ్ సంవత్సరానికి 14 కోట్లు రిలీజ్ చేసేవాళ్ళు. మరి మేము చేసామా న్యాయం? వాళ్ళకి మీరు చేశారు అధ్యక్ష. 10 ఏళ్ళు అధ్యక్ష ఆ పాఠశాలలో చదువుకునేటువంటి వాళ్ళకి అధ్యక్ష కాంట్రాక్టులకు మాత్రం బరాబర్ ఎస్టిమేషన్స్ మాత్రం సంవత్సరం పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్టిమేషన్ చేపించి పెంచుకుంటూ వచ్చేసారు అధ్యక్ష. కానీ ఈ రాష్ట్ర బిడ్డలు చదువుకుంటున్నటువంటి పాఠశాలలో సంబంధించిన భోజనానికి కావాల్సినటువంటి సరుకులకు సంబంధించి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళు మాత్రం రేట్లు పెంచలే. 10 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి చూసి 40% డైట్ ఛార్జెస్ పెంచాం అధ్యక్ష, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. ఎవరి కోసం? మాకా మీకా మనసుంది? బిడ్డల గురించి ఆలోచన చేసింది మేమా మీరా అధ్యక్ష? అంతేకాదు, కేవలం ఇదంతా చేసుకుంటూ పోతే సరిపోదు, తప్పనిసరిగా పక్కా గృహాలు కట్టాలనేటువంటి ఆలోచనతో 11,600 కోట్ల రూపాయలతో ఒకటేసారి ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టు 58 స్కూల్స్ అంటే అధ్యక్ష ఒక్కసారి ఆలోచన, ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలు, 25 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంక్లూడింగ్ టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే క్వార్టర్స్ ఉండేటట్టుగా ప్లే గ్రౌండ్స్తో సహా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ముందు తీసుకొని వెళ్తా ఉన్నాం. అంతేకాదు అధ్యక్ష, ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వారి శాఖను చూస్తూ చెప్పారు అధ్యక్ష, కేవలం ఈ రెసిడెన్షియల్ స్కూల్సే కాదు, ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్, హై స్కూల్స్ గురించి కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి ఒక ఎడ్యుకేషన్ కమిషన్ నియమించి మొత్తం ఓవరాల్గా ఏ రకంగా ప్రక్షాళన చేయాలో, రిఫార్మ్స్ తీసుకొని రావాలో ఆలోచన చేసి మీరు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి, దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. రేపు చిన్ననాటి నుంచే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వకపోతే మనిషి పెరుగుతాడు కానీ పెరగదు అధ్యక్ష. తరతరాలుగా తినటానికి సరైన తిండి దొరక్క, న్యూట్రిషియస్ ఫుడ్ దొరక్క, కావలసినంత జ్ఞానం పెరక్క ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలకి ఇప్పటికైనా మనం ఆలోచన చేసి న్యూట్రిషన్ ఫుడ్ చిన్నప్పటి నుంచి అందిద్దాం. వాళ్ళు ఈ ప్రపంచంతో పోటీ పడతారు, ఆ పోటీ ఈ రాష్ట్రానికి తలమానికంగా మార్చదని ఆలోచనతోనే ఈరోజు ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం అధ్యక్ష. నిధులు కేటాయిస్తూ దీన్ని దయచేసి అర్థం చేసుకొని దీన్ని అధ్యక్ష, ఇక మీరు వీటికి సంబంధించి కూడా పెండింగ్ పెట్టిపోయిన బిల్స్ అధ్యక్ష, నేను గతంలో మొత్తం ఒకసారి 40,000 కోట్లు అని చెప్పాను.
ఆ ఏ శాఖ ఎంత పెండింగ్ పెట్టిపోయారో అంటే బిల్స్ రెడీ అయి వచ్చినాయి. అవి కాకుండా ఇంకా మీకు చెప్పాను 1,60,000 కోట్లు. వీటన్నిటినీ మేము ఈ సంక్షేమం చేస్తూనే అందుబాటులో ఉన్నటువంటి ఆ 30,000 కోట్లతో ఈ 1,60,000 కోట్ల బిల్లు సంబంధించి సాధ్యమైనంత మేరకు క్లియర్ చేసుకుంటూ ముందు పోతున్నాం అధ్యక్ష. మాకున్న వెసులుబాటు ప్రకారం ఈ భారం ఎవరిది అధ్యక్ష? ఈ వచ్చిన బిల్లులన్నీ ఎవరి అధ్యక్ష? మీ హయాంలో మీరు శాంక్షన్ చేస్తే మొదలుపెట్టిపోయినటువంటి పనులే తప్ప మేము వచ్చిన తర్వాత శాంక్షన్ చేసినటువంటి ఏ వర్క్ ఇంతవరకు బిల్లులు రాలేదు అధ్యక్ష. మాకు పే చేయడానికి కూడా కేవలం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి కొంత నిధులు ఇస్తే వాళ్ళు పెట్టిన ఆ బిల్లులు ఒక 500-600 కోట్లు వస్తే మ్యాక్సిమం ఆ బిల్లుల వరకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. మిగతా అన్నీ మీరు శాంక్షన్ చేసినవి, మీరు చేపించుకున్న పనులు, మీ వాళ్ళ కోసం ఇచ్చుకున్న పనులే అధ్యక్ష. ఇవి ఈ బిల్లుల కోసం ఇన్ని వేల కోట్లు, ఇన్ని 1,50,000 కోట్లు పెండింగ్ పెట్టిపోయి వాళ్ళ కోసం కొద్దిమందికి ఇస్తే మిగతా వాళ్ళు రాకపోతే వాళ్ళ కోసం తహతాలాడుతూ తాపత్రయపడుతూ లేనిపోని అభాండాలు నిందలేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఈ లెక్కలన్నీ ఇప్పుడు ఈరోజు మీ ద్వారా ఈ సభకు చెప్పారు అధ్యక్ష. ఇంకా చెప్తాను నేను అధ్యక్ష. నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా వారు నిన్న మాట్లాడుతూ మేమేమన్నాం బయట ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి అన్నామని అంటున్నాం అధ్యక్ష. బయట చాలా మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పి పంపిస్తూ ఉంటే, మీరు రిహార్సల్ ఇస్తే, మీరు రికార్డ్ చేపిస్తే ఏదైనా మాట్లాడతారు, ఏదైనా పోస్ట్ చేస్తారు అధ్యక్ష. బాధ్యత లేని వాళ్ళు ఏదైనా చేస్తారు అధ్యక్ష. అది చేయటమే కాకుండా ఇలా మాట్లాడుతున్నారు అదే నేను చెప్తున్నా అంటే బయట మీ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ గురించి మాట్లాడే మాటలు మా వాళ్ళకి వెనక నుంచి చెప్తూనే ఉన్నారు అధ్యక్ష. గంజాయి రాజు అని, లిక్కర్ రాణి అని రకరకాల మాటలు బయట మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే వద్దు, అటువంటి మాట్లాడకూడదు, తప్పది, అది తప్పు. సభలో సభ్యత ఉండాలా, సంస్కారం ఉండాలా, మనం అట్లా మాట్లాడకూడదు అని నేను ఆపుతా ఉన్నాను అధ్యక్ష. మీరు మాట్లాడితే యువతల వాళ్ళు మాట్లాడలేకుండా ఎవరు ఉండరు అధ్యక్ష. అంతకంటే ఇంకా చాలా మాట్లాడే ఉన్నాయి. మాట్లాడుతుంటే కూడా సభలో అట్లా మాట్లాడకూడదు, తప్పు, అది మీరు మాట్లాడొద్దని వాళ్ళకి నచ్చజెప్పి నేను కూర్చోబెడతా ఉన్నాను అధ్యక్ష. మీ ఒక్కరికే మాట్లాడటం కాదు అధ్యక్ష. మేము మాట్లాడటం మొదలు పెడితే మీకంటే ఎక్కువ మాట్లాడగలం, మేము మాట్లాడటం మొదలు పెడితే అధ్యక్ష. అధ్యక్ష వీరు మాట్లాడతారు బడ్జెట్లో బ్రీఫ్ పుస్తకంలో చాలా చోట్ల వీరు మాట్లాడారు, వారు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు. కూర్చోండి మీరెవరు అధ్యక్ష ఉండదు అధ్యక్ష, ఇంకా చాలా ఉంది అప్పుడు అధ్యక్ష. అధ్యక్ష అప్పుల గురించి మాట్లాడుతూ పదే ఉట్టంకిస్తూ ఉన్నారు అధ్యక్ష. మీ పుస్తకాలు మీరే నమ్మరా? మీరు ప్రింట్ చేసిన పుస్తకంలోనే మేము చదివినిపిస్తున్నాం, దాన్ని కూడా మీరు నమ్మరా అని చెప్తూ అధ్యక్ష బడ్జెట్ అండ్ బ్రీఫ్ పుస్తకంలో బడ్జెట్ అండ్ గ్లాన్స్ స్టేట్మెంట్లో చూపించిన వడ్డీ చెల్లింపులు 19,369 కోట్లు, అసలు చెల్లింపులు 15,848 కోట్లు, మొత్తంగా 35,217 కోట్లు అని కేవలం చూపిస్తా ఉన్నారు. మీరేమో 60,000 కోట్లు అంటున్నారు, మీ పుస్తకాలు మీరే నమ్మరా అని. అధ్యక్ష నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక పుస్తకం కాదు చాలా పుస్తకాలు ఇచ్చాను నేను. అన్ని పుస్తకాలు చదివితే అర్థమవుతుంది మీకు అధ్యక్ష. దీంట్లో కేవలం ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి లోన్లు మాత్రమే ఉంటాయి. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఉదాహరణకి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సంబంధించి మిగతా డిమాండ్స్లో ఇచ్చినటువంటి పుస్తకాల్లో ఉంటాయి, వాటి చదువుకోండి. అది చదివితే వాటిలో సమగ్రమైన సమాచారం ఉంటుంది, దాంతోపాటు పూర్తిగా మీకు సమాచారం వస్తుంది, చూసుకోండి అని చెప్పి. అయినా సరే పదే మీరు వాడు చెప్తున్నారు పుస్తకంలో ఉంటుంది, మీరు వాడు చెప్తున్నారు పుస్తకంలో ఉంటుంది. అధ్యక్ష పుస్తకాలు అన్నీ చదవనండి అధ్యక్ష, చూడవానండి, చూస్తే పూర్తిగా అది అర్థమవుతుందని వారికి చెప్తూ నేను సభ్యులు వారు
కేటీ రామారావు గారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నో కామెంట్స్, నో రన్నింగ్ కామెంట్స్ ప్లీజ్. నో ప్లీజ్, సారీ. మనం యూ హ్యావ్ టు రెస్ట్రైన్, యూ హ్యావ్ టు షో సమ్, మనకు కొంత డిగ్నిటీ ఉంది, సంస్కారం ఉంది. దయచేసి నో కామెంట్స్. అధ్యక్ష, అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. సరే, వారు లేరని చెప్తా ఉన్నారు కదా. హలో హలో సార్, ప్లీజ్. రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష, అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. వారు గతంలో కూడా కొన్ని విషయాలు చెప్పారు. నేను వాటన్నిటిని పరిష్కారం చేస్తానని చెప్పాను. దాంతోపాటు నాంపల్లిలో దానికి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళకి గతంలో సభలో హామీ ఇచ్చారు, ఇంకా జరగలేదని చెప్పారు అధ్యక్ష. దట్ హ్యాస్ బీన్ క్లియర్. అది ఒకసారి వెరిఫై చేసుకోండి, అది క్లియర్ అయిపోయింది అధ్యక్ష. మాకు కూడా మానవత్వం ఉంది అధ్యక్ష. పాపం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళకి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. మేము అనౌన్స్ చేశాం అధ్యక్ష. అట్లాగే పాత గృహ నిర్వహణ జేఎన్ఎన్యుఆర్ఎం గురించి తప్పనిసరిగా అధ్యక్ష ఇది ప్రభుత్వ పరిశీలన ఉంది. ఫలక్నామా వద్ద భూమార్పిడి గురించి, దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారి శాఖ వాళ్ళ పరిశీలన ఉంది అధ్యక్ష, చూస్తూ ఉన్నారు. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి అంశాలు కూడా నేను రాసుకున్నాను. అవి కూడా అప్పుల గురించి అడిగారు, ఇంకా మిగతా విషయాల గురించి చెప్పారు. వారు చెప్పినట్టు కూడా సాధ్యమైనంత వరకు ఈ బడ్జెట్లో అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. దయచేసి సభ్యులంతా కూడా ఈ అప్రాపరేషన్ బిల్ని నేను సమగ్రంగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే మిగతా సమాచారం కూడా ఉంది. దయచేసి దీన్ని యాజిటీజ్గా ఆమోదించవలసిందిగా కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తాను. క్లారిఫికేషన్స్ హరీష్ రావు గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఒక 5-6 నిమిషాలు ఎక్కువ టైం తీసుకొని